అందరికీ జైవీం. చీరాల నియోజకవర్గ ప్రజలకి తెలియజేసే ఈరోజు జరిగిన సంఘటన గురించి వివరంగా చెప్పడం కోసం మేము ఏదైతే మాచర్ల మోహన్ రావు మరియు అండ్ టీం ఎవరైతే ప్రజా సంఘాలు దళిత సంఘాలను చెప్పుకుంటున్న కొంతమంది చేస్తున్న స్పెసిఫిక్గా ఒక మాల సమాజాన్ని, మాల యువకుల్ని ఒక నేరస్తులుగా, గూండాలుగా చిత్రీకరిస్తూ చేస్తున్న అరాచకాన్ని మీ ముందు చెప్పడానికి వచ్చాను. గతంలో ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వర్ధన అనే ఒక మంచి మనసున్న వ్యక్తి, చేనేత కార్మికులు, ఎస్సీ మాల కుటుంబంలో ఉన్న చేనేత కార్మికులు, అలాగే పద్మశాలీల్లో ఉన్న చేనేత కార్మికులకి కాలనీలు కట్టడం కోసం ఈ కట్టా చిన్నాంకయ్య అనే వ్యక్తి దగ్గర భూమి తీసుకున్నారు. ఆ భూమిలో డెవలప్మెంట్, కొన్ని ఇళ్ళు కాలనీలు కట్టిన తర్వాత ఇప్పుడు మిగులు భూమిగా ఉన్న ఒక 70 సెంట్లని మళ్ళీ తిరిగి యాజ్ పర్ లీగల్గా చట్ట ప్రకారం వాళ్ళు స్వాధీనం చేస్తారు. అది అంతా తెలుసు. ఈ భూమి మీద ఏ విధమైన డాక్యుమెంట్ కానీ, ఏ విధమైన పేపర్ కానీ లేని మాచర్ల మోహన్ రావు అండ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధమైన పేపర్ లేదు, ఏ విధమైన ఆధారం లేదు. లేకపోయినా సరే కోర్టుని ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చి కోర్టులో కేసు వేసుకున్నారు. సరే, ఓకే, కోర్టుని నమ్మారుగా. ఇప్పుడు మీరు నిజంగా దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, మేము 70 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల నుంచి ఈ జాతుల కోసం ఉన్నతంగా పనిచేస్తున్నాం అని చెప్తున్నాడు మాచర్ల మోహన్ రావు. మాచర్ల మోహన్ రావుని కానీ, ఊటుకూరు వెంకటేశ్వరులను కానీ, అక్కడికి వచ్చిన ఇంకా మరికొంతమంది, వాళ్ళ పేర్లు కూడా త్వరలో పూర్తిగా చెప్తాను. వీళ్ళిద్దరిని స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళిద్దరిని ఎవరు అడిగినా ఈ చీరాల్లో భూమి కబ్జాదారుల్లో వీళ్ళు మొదటోళ్ళు. దళిత ఉద్యమాల పేర్లు చెప్తూ ఇక్కడ నిజంగా ఏం జరిగింది, ఇదే భూమి గురించి కోర్టు ఈరోజు 6/6/2026న, అంటే ఈరోజు ఉదయం 9 గంటల ప్రాంతంలో అక్కడికి ఆ భూమి ఏదైతే వివాద భూమి ఉందో అక్కడికి అడ్వకేట్ కమిషనర్ని కోర్టు నియమించింది. విచారించి కొత్త రిపోర్ట్ ఇవ్వండి అని. అడ్వకేట్ కమిషనర్ అక్కడికి వస్తున్నారు. నోటీసులు ఎవరెవరికి జారీ అయినాయి అంటే, ఎవరైతే కేసు అంది పైన కొంతమంది ఉన్నారు వాళ్ళకి, అలాగే కట్ట చిన్నాంకయ్య యొక్క వారసులకి నోటీసులు జారీ చేయడం జరిగింది కోర్టు. ఇప్పుడు రావాల్సింది ఎవరు అక్కడికి వివాదమైన స్థలంలో? ఆల్రెడీ అక్కడ గత నెల 2-3 నెలలుగా ఎంత దారుణంగా ఈ పిల్లల్ని, అక్కడున్న మాల యువకుల్ని, మాల సామాజిక వర్గాన్ని ఎంత దారుణంగా ట్రోల్ చేస్తున్నారో త్వరలో ఆ యొక్క పాంప్లెంట్లు, కరపత్రాలు, అవన్నీ పోస్టులు అన్నీ మీ ముందు ఉంచుతాము. అవి కూడా పరిశీలించండి. ఉద్దేశపూర్వకంగా ఏ మాల సామాజిక వర్గం అయితే మోహన్ రావుని రక్షణగా నిలబడిందో, అదే మోహన్ రావు పావు తన గుడ్లు తాను తిన్నట్టు ఒక విషపూరితమైన మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాడు. ఈ రోజున అసలు ఏమీ జరగకపోయినా ఆయన్ని ఈ పిల్లలు కొట్టినట్టు, అక్కడున్న యువతలు కొట్టినట్టు, వాళ్ళు వచ్చారు మహిళ మీద దాడి చేయడానికి. బండి మీద వచ్చిన వాళ్ళు ఆ మహిళను గుద్ది, ఆ మహిళని ఇష్టం వచ్చినట్టు కుట్టి, మాల్దానా నీ అంతు చూస్తాం, నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, నీ మీద కేసులు వేసినా బుద్ధి రాదా అని చెప్పింది మోహన్ రావు, తిట్టింది మోహన్ రావు. ఊటుకూరు వెంకటేశ్వరులు వీళ్ళందరూ కలిసి అక్కడ దాదాపు అసలు సంబంధం లేని 10-15 మంది ఎందుకు వచ్చారు అక్కడికి? పోలీసు వారికి కూడా మేము విన్నవించేది ఒకటే, నోటీసులు ఎవరికి వచ్చినాయి, నోటీసులు కోర్టు ఎవరికి ఇచ్చింది, వీళ్ళు ఎందుకు అక్కడికి వచ్చారు?